స్వామి దేవస్థానంలో శనివారం నుంచి హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కోట శ్రీనివాస్ కుమార్, నాగలక్ష్మి దంపతులు, ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళి, పాలక మండలి సభ్యులు ఆలయ ప్రదక్షిణ, గణపతి పుణ్యవార్చన పూజా కార్యక్రమాల తదుపరి భక్తుల సమక్షంలో శ్రీరాముల వారికి, సీతమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ముత్తైదువులచే పసుపు కొట్టే కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కార్యక్రమంలో ముత్తైదువులు వారి స్వహస్తాలతో పసుపు కొమ్మలు రోకలితో వేసి దంచారు. మొదటి రోజు హనుమత్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థానం ఆవరణంలో దాతల సహాయ సహకారాలతో భక్తులకు ఈవో తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు కలిసి మజ్జిగ పంపిణీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మొదటి రోజు కార్యక్రమంలో మనం విశేషంగా ఆ ఆలయ ప్రదక్షిణ, నారికేల సమర్పణ ఇవన్నీ జరిగిన తర్వాత యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచన, అర్పీకరణ, దీక్షాధారణ అయిందండి. అఖండ దీపస్థాపన జరిగింది. ఇప్పుడు స్వామివారికి విశేషంగా స్నపన తిరుమంజన కార్యక్రమం ఉంటుంది. అది అయిన తర్వాత ఎదురు చూస్తున్నటువంటి హరిద్రాఘటన కార్యక్రమం కూడా మరికొద్ది నిమిషాలుగానే ప్రారంభమవుతుంది. కావున కార్యక్రమం అంటే స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వామివారికి ఆ పాలు అనేవి అభిషేకం చేస్తున్నారు. ఒక్కసారి మీకు కూడా బ్రహ్మగారు ఆ పాలు చూపిస్తారండి. అక్కడి నుంచే మీరు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. దేవత సహిత క్షేత్రపాలక నవగ్రహ రండి, వచ్చేసాను రండి. అక్కడ బయట పక్కన దర్శనం రండి. सोमवृष्टियं भवावाजस्य संगते क्षीरेण स्नपयामि उदकं आवलिंगाना उदकं प्रसाराधनि ओम नापोहिष्ठाम योगवस्थान ऊर्तेतुधातना महेरणा यक्षरे योगशिवदमानसस्तस्य भायोदयः उषदेव मातरः तस्मारङ्गमामवोः शिक्षया इदन्वधा आपो जनयभातरः क्षीरस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि అది కూడా ఒకసారి స్వామి కొంచెం ఓం తస్మై దేవాయ
महेरणा यक्षणे योगश्रोतमोरदस्य भागे देहनः उदवीरमवादनः अनुदेवलिम्बागाः नगमरयनस्तस्मात् कामात् ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన అద్దెంకిలోని ముస్లింల షాదీఖానాలో ఉచిత ఒడుగుల కార్యక్రమం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు అమానుల్లా తెలిపారు. ఉచిత ఒడుగుల కార్యక్రమంకు సంబంధించి శనివారం అద్దెంకి పట్టణంలోని ముస్లింల షాదీఖానాలో ఏర్పాట్లపై ట్రస్ట్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమానుల్లా మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ముస్లిం పిల్లలకు ఉచితంగా ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఈ నెల 17వ తేదీన పిల్లలకు ఉచితంగా ఒడుగులు చేయించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం పిల్లలకు ఒడుగులు చేయించేందుకు 17వ తేదీన ఉదయం 6 గంటలకు షాదీఖానా వద్దకు రావాలని అమానుల్లా తెలిపారు. ముస్లిం సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు అమానుల్లా 9866186569, మహబూబ్ బాషా 9848487188 లేదా సయ్యద్ హుస్సేన్ 9398144569 లేదా మహబూబ్ సాహెబ్ 9848206817 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు. మన అద్దంకిలో గత 3 సంవత్సరాల నుంచి ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలు ముస్లిం పిల్లలకి ఉచిత ఖద్దాం ప్రోగ్రాం జరుగుతుంది. ఇది గత 3 సంవత్సరాలు జరుగుతుంది ప్రోగ్రాం. దేవుడి దయ వల్ల అల్లా కృపలు జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మే 17వ తారీఖు అంటే వచ్చే ఆదివారం ఈ ప్రోగ్రాంని మన షాదీఖానాన్ని జరపడానికి అందరూ మీటింగ్ సభ్యులు ట్రస్టులు అందరూ కూర్చొని సమావేశాలు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. మే 17వ తారీఖు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందుకని చుట్టుపక్కల ప్రజలు కానీ అద్దంకి చుట్టుపక్కల గ్రామ ప్రజల్లో ఉన్న ప్రజలు కూడా పేద పిల్లల యొక్క ఉచిత ఖద్దాం కోసం మమ్మల్ని సంప్రదించి మా నెంబర్ ఇస్తాము. పాంప్లెట్ కూడా వస్తున్నాయి, ప్రతి ఊళ్ళో పాంప్లెట్ కూడా వస్తాయి. దాని కింద నెంబర్ నోట్ చేసుకుంటే అతని ఆధార్ కార్డు, అతని ఫోన్ నెంబర్ మాకు ముందుగా తెలియజేస్తే మేము ఎంతమంది వస్తారో ఆ కార్యక్రమాన్ని మే 17వ జరపడానికి వీలుగా ఉంటుందని ముందుగానే పాంప్లెట్ కూడా రిలీజ్ చేశాము. ఈ పాంప్లెట్ చూసి ఆ నెంబర్ చూసి మాకు సంప్రదించి 4 నెంబర్లు ఎవరైనా సంప్రదించి ముందుగానే అతని యొక్క పేరు నమోదు చేసుకుని కోరుచున్నాము. ఈ నెల 17వ తారీఖున ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందుకని మా గ్రామ ప్రజలు అందరూ ఈ విషయాన్ని గమనించగలుగుతారు. మన ముస్లిం పేదలు ఎవరైనా ఉన్నారో పిల్లలు వాళ్ళకి ఉచిత ఖత్నా నిర్వహించబడుతున్నారు. అందుకని ఇన్షాల్లా ఈ నెల 17వ తారీఖున అందరూ రావాల్సిందే కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా కానీ పిల్లలు దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా తెలుపగలుగుతారు. మొన్న మొత్తం పూర్తి ప్రకాశం జిల్లా నుంచి అల్హమ్దులిల్లా ఇది ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం. అందుకని ఇన్షాల్లా అందరూ రావాల్సిందే కోరుతున్నాము. అస్సలాము అలైకుం. पाम्पलेट अदला है हाँ अभी आई ना बात तो फिर मैं बफर అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో శనివారం గణపతి, గంగమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ తల్లి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో వైసీపీ
నాయకులు వైవి భద్రారెడ్డి, బాచిన కృష్ణ చైతన్య వేరువేరుగా పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కృష్ణ చైతన్యను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఇటీవల అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన కొట్టిగిలపూడి శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తాళ్లూరు సరస్వతి హైస్కూల్లో 2005-2006 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల తరపున శనివారం శ్రీను కుటుంబ సభ్యులకు కోట రామిరెడ్డి, చల్లా వెంకట్రామయ్య కలిసి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, అలాగే 16 నెలల పాటు నిత్యావసర సరుకులు ఇచ్చే విధంగా చేశారు. ఈ సందర్భంగా వారి ప్రాణమిత్రుల్ని గుర్తు చేసుకున్నారు. అద్దంకి పట్టణానికి చెందిన మా మిత్రుడు కొట్టిక శ్రీనివాసరావు alias అద్దంకి శ్రీను. మేము 2006 10th క్లాస్మేట్స్ బ్యాచ్మేట్స్. మేము మాతో పాటు అద్దంకి శ్రీను 10th క్లాస్ సరస్వతి హై స్కూల్లో శ్రీ సరస్వతి హై స్కూల్లో చదువుకుని ఉన్నారు. ఇటీవల చక్రవాయిపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను చనిపోవడం మా ఫ్రెండ్స్ అందరిలో చాలా తీరని లోటు. శ్రీను మాతోటి చాలా కలివిడిగా ఉంటాడు. ఎందుకంటే శ్రీను తెలియని వ్యక్తులు ఎవరు లేరు. ఆల్మోస్ట్ స్కూల్ లైఫ్లో అందరికీ వెల్ నోటెడ్, అందరికీ బాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఏదన్నా ఒక అకేషను ఏదన్నా ఉందన్నా కానీ పిలవగానే అది ఎంతో దూరం అనేది ఆలోచించకుండా ఫ్రెండ్స్ ఉన్నారు రావాలి, వచ్చి ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు ఉండి కార్యక్రమం సక్సెస్ చేస్తాడు. గతంలో మేము పెట్టిన గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కానీ అలా అటెండ్ అయ్యి అందరికీ చాలా క్లోజ్నెస్గా ఉండేవాడు. అలాంటి మా మిత్రుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అది తెలిసిన మా ఫ్రెండ్స్ మేము గ్రూప్లో పోస్ట్ చేసిన వెంటనే జరిగిన రోజు బాగా రియాక్ట్ అయ్యి 2006 బ్యాచ్ సరస్వతి హై స్కూల్స్ బ్యాచ్ మొత్తం రియాక్ట్ అయ్యి వెంటనే ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్న నేను కానీ మా మిత్రులు కానీ రామిరెడ్డి, అతను మేజరు రామిరెడ్డి దీనికి ముందు పూనుకున్నాడు. దూర ప్రాంతాల్లో ఉన్న ఈవెన్ అమెరికాలో ఉండి గర్ల్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. రమ్య అయితేమి చాలామంది. అసలు మేము ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. మేము అనుకున్నాం మొదట రామిరెడ్డి మేము అనుకున్నాము కొంత అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత మన ఇద్దరం కొంత చేయూతనిద్దాం అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్సే అనుకోకుండా రెట్టింపు ఉత్సాహంతో మన వాడు చనిపోయాడు, ఆ బాధని మనం ఎలాగూ తీర్చలేము, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత ఓదార్పునిద్దాము, మనం ఇచ్చే రూపాయి అతనికి వాళ్ళ కుటుంబానికి చెందితే వాళ్ళ పిల్లలు హ్యాపీగా చదువుకుంటే చాలని ఆలోచించి మంచి ఆలోచనతో రామిరెడ్డి అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్లో మేము తీసుకున్న ఈ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే డబ్బులు కూడా 1,00,000 రూపాయల దాకా కలెక్ట్ అయినాయి. అందరూ ఫ్రెండ్స్ అందరూ దూర ప్రాంతాల నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చినారు. నవీన్ అని, అశోక్, చాలామంది అమెరికా, హైదరాబాదు చాలామంది అనుకోకుండా మంచి రెస్పాన్స్ ఇచ్చున్నారు. వీళ్ళందరికీ ఎప్పుడు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలాగే మనందరం యూనిటీగా, మనలో ఉన్న ఒక మిత్రుడికి ఏదైనా ఆపద వస్తే ఇలాగే ఉంటామని యూనిటీగా తెలియజేద్దాము. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు కిషోర వికాసం కార్యక్రమం
కిషోర బాలికలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం కిషోర వికాసంపై అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ వరూధిని, ఎంఆర్ఓ శ్రీచరణ్, సిడిపిఓ డిప్యూటీ గంగాధర్ హాజరయ్యారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు కిషోర వికాసం కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. కిషోర బాలికలతో పాటు బాలలకు కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఎంపీడీఓ చెప్పారు. మండల స్థాయి అధికారులు కిషోర వికాసం కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనమని జాయింట్ కలెక్టర్ చెప్పినట్లు ఎంపీడీఓ వరూధిని తెలియజేశారు. మాకైతే నిన్నే వచ్చింది, ఇంకా రాలేదో వచ్చిందో తెలియదు. కాబట్టి ఆ 2 రోజులు మాత్రం మీటింగ్స్ అనేవి కంపల్సరీగా జరగాలి. జరిగిన పక్షంలో ఆ ఏరియా ఎవరైతే ఉంటారో సూపర్వైజర్ అవ్వని, సిపిఓ అవ్వని, అంగన్వాడీ టీచర్ ఎవరైతే వాళ్ళకి ఖచ్చితంగా కేసీ గారిని అటెండ్ అవ్వాలి. మీటింగ్స్ ఎక్కడ జరగో ఆ ప్లేసెస్లో ఎవరైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీలో మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ అనేది కేసీ గారికి వివరించాలి, ఎందుకు పెట్టలేదు అని. ఇవన్నీ అవసరమా మనకి? ఆ కాసేపు ఏదో మీటింగ్ పెట్టుకుని పిల్లలకి మనం చెప్పాల్సిన అంశాలు తెలియజేసామంటే ఆ 2 రోజులు మీటింగ్ కండక్ట్ చేసుకున్న తర్వాత మన ప్రోగ్రామ్స్ ఏమైనా చూసుకుని 45 రోజులు తప్పదు. 9 వచ్చే నెల 9వ వరకు కంపల్సరీ మీటింగ్స్ అనేవి కండక్ట్ అవ్వాలి. జరిగిన పక్షంలో ఇప్పుడు ఒక్క దగ్గరే 2-3 ప్లేస్లోనే సరిగ్గా జరగలేదు. దానివల్ల నష్టం అనేది, భారం అనేది ప్రతి మండలం మీద పడింది. మళ్ళీ ప్రతి మండలంలో కండక్ట్ చేయమన్నారు. ఈరోజు అన్ని మండలాల్లో జరుగుతుంది. జరిగిన ప్రతి ఫొటోస్ జేసీ గారి గ్రూప్లో అప్లోడ్ అవుతుంది. ఏ మండలంలో జరగలేదు అనేది నోట్ చేసుకోవడానికి కూడా కొంతమంది అధికారులను ఏర్పాటు చేశారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి వారము మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. ఈ 12 ప్రోగ్రామ్స్ గురించి తెలియకపోవడం ముందు సాయంత్రం లోపు వస్తాయి మీటింగ్. అవి తీసుకొని టెక్నిక్స్ తీసుకొని ఎలా చేయాలి ఏంటనేది కొంచెం అవగాహన చేసుకోవాలి. విలేజ్ లెవెల్లో ప్రతిరోజు కూడా కొంచెంసేపు పిలిపించుకొని మాట్లాడుకోవాలి. కంపల్సరీ అంగన్వాడీ టీచర్స్ మనం ఇప్పుడు ఏదైతే కమిటీ అనుకున్నామో వాళ్ళందరూ గ్యాదర్ చేసుకోవాలి. నష్టమే అర్థమవుతుంది నాకు, ఎందుకంటే మేము కూడా వస్తున్నాం కదా, మనం వారం నుండి తిరుగుతున్నాం. మీరు ఒక్కొక్క ఏరియాలో 2-3 మండలాలకు వెళ్తున్నాము. అయినా ఈ రోజు కూడా హాలిడే అనుకున్నాం, ఈ రోజు కూడా వచ్చాం. మీరు 45 రోజులు మనందరం కష్టపడాల్సింది. అది ఇష్టమైనా సరే కష్టమైనా సరే పడాల్సింది. మీటింగ్స్ అనేవి కంపల్సరీ జరగాల్సింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చింది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా 2వ రోజున ఆదివారం జరిగే పూజా కార్యక్రమాల గురించి ఆలయ వేద పండితులు మంగళ హరిశంకరరావు గారిని అద్దంకి ఛానల్కు వివరించారు. ఆదివారం ఉదయం సీతారాముల స్వామి వారికి మంగళ స్నానం, సూర్య నమస్కారాలు, సీతారాముల వారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయుట, సాయంత్రం స్వామివారికి మల్లికా పుష్పార్చన కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని అవధాని తెలియజేశారు. 10వ తారీఖు నాడు ఆదివారం అయింది. ఆ రోజున ఈ వివాహానికి పెళ్లి కొడుకునికి పెళ్లి కూతురు చేసినట్టుగానే రాముల వారికి సీతమ్మ వారికి ఈ పెళ్లి కూతురు చేయడం శ్రవణ తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత యాగశాలలో మండప దేవతా పూజలు, నిత్య హోమము, అలాగే దేవస్థాన ఈ ప్రాంగణంలో బలిహరణ కార్యక్రమం, ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు, అలాగే మహానివేదన, పంచహారతులు జరుగుతాయి. రాముల వారిని పెళ్లి కొడుకుని చేయడము, సీతమ్మ వారిని పెళ్లి కూతురు చేయడము. సాయంత్రం 6 గంటలకి ఈ వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం చేసే హనుమత్ జయంతికి చేసే సందర్భంలో ఈ సంవత్సరం 5 రోజులు చేస్తున్నాం కాబట్టి ఆదివారం సాయంత్రం 6 గంటలకి మల్లికా పుష్పార్చన, అలాగే మండప దేవతా పూజలు, హోమము, బలిహరణ ఇది ప్రతిరోజు ఉదయము సాయంత్రము యాగశాలలో జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రదోషకాలార్చన, నీరాజన మంత్ర పుష్పము, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వితరణ. ఈ రోజున 10వ తారీఖు నాడు ఆదివారం నాడు ఈ మొత్తం కూడాను ఉభయకర్తలుగా ఈ దేవస్థానానికి సంబంధించిన ఉభయదాతలు బంధకవి ప్రవీణు, మధుమాలతి దంపతులు, అలాగే ఒంగోలు వారు ఆ రోజున సాయంత్రం 10వ తారీఖు సాయంత్రం గజవాహన సేవ జరుగుతుంది. రాత్రిపూట 7:30కి ప్రారంభం చేసి 4 మాడ వీధుల్లో గజవాహన సేవ జరుగుతుంది. ఈ 6 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని
దేవస్థానం వారు జరిగే సేవలలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బడియుడు పిల్లలందరినీ పనిలో పెట్టకుండా బడిలో చేర్పించాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కేవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో MEO2 కేవి శ్రీనివాసరావు, HM రమణారెడ్డి, CRP రమేష్ పాల్గొన్నారు. విద్యార్థులతో ర్యాలీ చేసుకుంటూ ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థిని బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్టు మరియు తల్లికి వందనం పథకాన్ని అందజేయనున్నారని MEO కేవి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు తిమ్మాయిపాలెం గ్రామంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిలో 5+ ఏజ్ చిల్డ్రన్ని 3వ తరగతిలో చేర్చుకోవడం, అలాగే 10వ తరగతి వరకు మనకి హై స్కూల్లో అందుబాటులో ఉంది. అలాగే హై స్కూల్ ప్లస్లో ఇంటర్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి తిమ్మాయిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. మంచి వసతులతోటి మనకి తిమ్మాయిపాలెంలో ప్రాథమిక పాఠశాల 2, హై స్కూల్ 1 ఉంది. మరి తిమ్మాయిపాలెం ఎస్సీ పాఠశాల ఏరియాలో ఇప్పుడు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు, పిల్లలు ఈ పాఠశాలను ప్రోత్సహించాలి. మంచి అనుభవం గల ఉపాధ్యాయులు 5 పనిచేస్తూ ఉన్నారు. మోడల్ స్కూల్ మంది, అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి నాణ్యమైన విద్యని ఉచితంగా అందిస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ డబ్బుని వృధా చేసుకోవద్దు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మా ప్రభుత్వ పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థుల్ని చేర్పించాల్సిందిగా మరి మండల విద్యాశాఖ అధికారిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాణ్యమైన విద్యను అందించే బాధ్యత మాది. మీ పిల్లల్ని చేర్పించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మంచి వసతులతోటి మనకి తిమ్మాయిపాలెంలో ప్రాథమిక పాఠశాల 2, హై స్కూల్ 1 ఉంది. మరి తిమ్మాయిపాలెం ఎస్సీ పాఠశాల ఏరియాలో ఇప్పుడు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు, పిల్లలు ఈ పాఠశాలను ప్రోత్సహించాలి. మంచి అనుభవం గల ఉపాధ్యాయులు 5 పనిచేస్తూ ఉన్నారు. మోడల్ స్కూల్ మంది, అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి నాణ్యమైన విద్యని ఉచితంగా అందిస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ డబ్బుని వృధా చేసుకోవద్దు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మా ప్రభుత్వ పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థుల్ని చేర్పించాల్సిందిగా మరి మండల విద్యాశాఖ అధికారిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఆడపిల్ల చదువు అందరూ
అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.